సిటీ ఆఫ్ డెస్టినీగా పేరుగాంచిన విశాఖ ఇప్పుడు మహానగర హోదా దిశకు పరుగులు తీస్తోంది. పక్కనే ఉన్న 10 గ్రామాలతో పాటు అనకాపల్లి, భీమిలి మున్సిపాలిటీలు కూడా గ్రేటర్ విశాఖలో విలీనమవుతుండటంతో మెట్రో హోదాను సంతరించుకుంటోంది. దీంతో మహానగర రూపురేఖలు మార్చేందుకు జీవీఎంసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకనాటి బెస్త గ్రామం నేడది మెగా సిటీ. రేపు కాబోతోంది మహానగరం. ఆ మాటకొస్తే ఆసియాలోనే శరవేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఒకటిగా నిలిచింది. సిటీ ఆఫ్ డెస్టినీగా ఖ్యాతి గడించిన విశాఖపట్నం ఇప్పుడు మహానగరం హోదాను సంతరించుకుంటోంది. సువిశాల సముద్ర తీరం ఉన్న విశాఖపట్నం పర్యాటక రంగంలో అగ్రగామిగా ఎదిగింది. విశాఖ బుక్కుతో పారిశ్రామికంగా పేరుగాంచింది. ఐటీ రంగంలో దూసుకుపోతోంది. ఇక ఫార్మా రంగంలో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా అనేక రంగాల్లో ఎదుగుతున్న విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతోంది. 6 ఏళ్ల క్రితం గ్రేటర్ హోదాను దక్కించుకున్న విశాఖపట్నం ఇప్పుడు మెట్రో హోదాను సంతరించుకుంటోంది. క్రిసిల్ రేటింగ్స్ లో టాప్ ర్యాంకు కొట్టేసిన ఈ రేవు పట్టణం రేపు నాదే అంటూ పరుగులు తీస్తోంది. అతి పురాతన మున్సిపాలిటీగా పేరుగాంచిన భీమిలి విలీనం, మరోపక్క అనకాపల్లి మున్సిపాలిటీ కలయికతో మహానగరంగా విస్తరిస్తోంది. అలాగే చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలు కూడా ఇప్పుడు విశాఖలో విలీనమవుతున్నాయి. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భీమిలి, అనకాపల్లితో పాటు 10 పంచాయతీల విలీనంతో 18,40,000 ఉన్న విశాఖ జనాభాకు మరో 2,30,000 మంది తోడవుతున్నారు. అలాగే సిటీ విస్తీర్ణం కూడా మరో 45 చదరపు కిలోమీటర్లు పెరగనుంది. ఇవన్నీ గ్రేటర్ విశాఖ హోదాను మెట్రో స్థాయికి తీసుకెళ్లేందుకు దోహదపడతాయని మంత్రి గంటా శ్రీనివాసరావు చెబుతున్నారు. మెట్రో హోదా కోసం అధికారులు కసరత్తులు చేస్తున్నట్లు వివరించారు. ఇందులో ఎవరి స్వప్రయోజనాలు లేవని స్పష్టం చేశారు. ముందు ప్రైమరీ కండిషన్ వచ్చి ఒక 20 lakh పాపులేషన్ మినిమం ఉండాలి. సో ఇప్పుడు దాకా జీవీఎంసీ కొన్న పాపులేషన్ చూస్తే 18.5 lakhs ఉంది. మరి ఇప్పుడు ఈ విలీనం ద్వారా ఆ 20 lakhs అనేది దాటుతుంది. కాబట్టి ఆ మెట్రోకి ఆల్రెడీ జీవీఎంసీకి చెప్పాం, ప్రపోజల్ తయారు చేయమని చెప్పని వాళ్ళు ఆల్రెడీ డిపిఆర్కి కూడా ఆర్డర్ ఇచ్చారు. తర్వాత దాంతోపాటు జేఎన్ఆర్ఎం గ్రాంట్స్ ఈ పెద్ద ఎత్తున రావడం కోసం కూడా ఈ మెర్జింగ్ అనేది ఉపయోగపడుతుంది. అయితే విశాఖకు మహానగర హోదాపై టీడీపీ భిన్నంగా స్పందించింది. గతంలో విశాఖలో విలీనమైన గాజువాక ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసన్నారు. ఇక విశాఖకు దూరంగా ఉండే అనకాపల్లి, భీమిలి మధ్య ప్రాంతాలను విలీనం చేయటం సాధ్యమైన పనే కాదని చెబుతున్నారు. అది ఆ మూలండి, ఇది ఈ మూలండి, ఈ విశాఖపట్నానికి సంబంధం లేకుండా ఈరోజు గాజువాక కలిపారు. గాజువాక, విశాఖపట్నం రెండు కలిపి ఈరోజు అంతా ఒకటే అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దాన్ని కలిపినా సరే ఆ సందర్భం ఉంది, కలిసిపోయింది. కాబట్టి ఇదంతా కూడా టోటల్గా మొత్తం అంతా కూడా ఒకే ఏరియాలో ఉంది కాబట్టి కలపవచ్చు. కానీ ఈరోజు ఇది మరి భీమిలి అనేది ఒక ప్రాంతంలోనే, ఆ భీమిలికి విశాఖపట్నం మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఏరియాని ఫిల్ఫిల్ చేస్తే తప్ప ఈ యొక్క సదుపాయాలు కలిగే పరిస్థితి కాదని మా అభిప్రాయం. ఎవరు ఎన్ని అన్నా మహానగర హోదాతో పన్నుల భారం పెంచడమే కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించడంలోనూ ప్రభుత్వం చిత్తశుద్ధి చూపాలని ప్రజలు కోరుతున్నారు. జేఎన్ఎన్యూఆర్ఎం కింద అధికంగా నిధులు రాబట్టి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా మెట్రో రైల్ వ్యవస్థను రూపొందించాలని విశాఖవాసులు ఆకాంక్షిస్తున్నారు.